పేరుకి కమ్యూనిస్ట్ దేశం. అన్ని అవలక్షణాలకి కేంద్రం చైనా. మీరు చూడండి సైబర్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వాళ్ళున్నారు గదా! మనకి అమ్మాయిల పేర్లతో ఫోన్ల దగ్గర నుంచి ఇన్‌కమ్ టాక్స్‌లో లేపోతే కోర్టನ್ನು పోలీసుల పేరుతో చేసి బెదిరించి డిజిటల్ అరెస్ట్ అని జెప్పేసి డబ్బులు తిన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటోళ్ళందరూ మలేషియా కావచ్చు, మయన్మార్ ప్రాంతంలో కావచ్చు వ్యవహారాలు నడిపినోళ్ళు. ఇయన్నీ నడిపించినయి చైనా కంపెనీలు. చైనా వాళ్ళు ఆ విధమైన ఘాతుకాలకు పాల్పడ్డారు. అదే గాకుండా చైనా వాళ్ళు చేస్తున్నటువంటి మరొక అరాచకం. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి అనేక అత్యాచార ఘటనల దగ్గర నుండి లైంగిక సంబంధాల ఘటన వెనకాల చైనానే ఉంది అన్నటువంటిది నిక్టా బయ్యర్ ఎక్స్‌కి సంబంధించిన ప్రొడక్ట్ హెడ్ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. పోర్న్ సోషల్ మీడియాలో అది ఫేస్‌బుక్‌లోనా, లేకపోతే ట్విట్టర్‌లోనా, ఇన్‌స్టా‌లోనా మహిళలు ఇద్దరు మాట్లాడుకున్నదో, ముగ్గురు మాట్లాడుకుంటుందో, లేకపోతే లైంగిక సంబంధాల గురించిన వీడియోలన్నిటి వెనకాల చైనా పాత్ర ఉందని తేల్చి చెప్పారు.